హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. నేను, మిహిర ఇక్కడే ఉన్నామండి హైదరాబాద్‌లో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే. ఈరోజు సాటర్‌డే అనమాట. సో, యూజువల్లీ మిహిర 7:30కి లెగుస్తుంది మార్నింగ్. సో, నేను కూడా తనతోనే లెగుస్తున్నాను హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి. సో, నైట్ మిహి పడుకున్నాక ఒక 1-2 అవర్స్ వర్క్ చేసుకుంటాననమాట. సో, పీస్‌ఫుల్ టైం కాబట్టి కొంచెం ఏదన్నా ఆలోచించి చేయాల్సిన ఆఫీస్ వర్క్ ఉంటే అది అయిపోతుంది. యాక్చువల్లీ మార్నింగ్ టైమ్ గూడా మమ్మీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి రూమ్‌లో కూర్చొని ఫోకస్ చేయగలను వర్క్ మీద. బట్ యూజువల్‌గా ఎక్కువ ఆలోచించాల్సిన వల్ల నైట్ ఒక 1-2 అవర్స్ కూర్చుంటాను. సో, అందుకని చెప్పి పొద్దున్నే లేట్‌గానే మిహితో పాటే లెగుస్తాననమాట. సో, మమ్మీ ఉంది గాబట్టి మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అది రెడీ చేసేస్తుంది మిహి లేసే టైంకి. తను మధ్యలో ఏమి పాలు కానీ ఏం తాగదు. సో, లెగవగానే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తాము. సో, ముందు మిహిని ఫ్రెష్ అప్ చేసేసి తర్వాత బయట మమ్మీ వాళ్ళకిచ్చేసాను. సో, మమ్మీ, డ్యాడీ వాటర్ తాగిచ్చి టిఫిన్ పెట్టటం ఇవన్నీ చూసుకుంటారనమాట. సో, ఈలోపు నేను కొంచెం రూమ్ క్లీన్ చేసేస్తున్నాను. సో, పిల్లలతో చాలా మెస్సీ అయిపోతుంది రూము. సో, మార్నింగ్ లెగవగానే ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, రోజు ఒకసారి క్లీన్ చేస్తాను. అరేంజ్ చేసుకుంటాను. మిహి ఇవన్నీ గబుక్కున దొరకాలి గదా! డైపర్స్ అవి ఇవి. సో, అన్నీ చక్కగా బాస్కెట్స్‌లో ఎదురుగుండా పెట్టుకుంటాను. అవి ఇటు అటు అయిపోతే రోజు అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఈరోజు సాటర్‌డే కాబట్టి కొంచెం తన బాస్కెట్స్‌లో తనది ఆయిల్ ఇలాంటివన్నీ గ్రూమింగ్ ఎసెన్షియల్స్ పెడతాను కదా! సో, అదంతా కొంచెం అటు ఇటు పడిపోతుంది. ఆయిల్ అది అవుతూ ఉంటుంది బాస్కెట్‌కి. సో, సాటర్‌డే కాబట్టి కొంచెం ఒకసారి క్లాత్‌తో బాస్కెట్స్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి అరేంజ్ చేసుకుంటున్నాను. Good job, good job. Huh? తాత ఏది? తాత ఇక్కడున్నా తాత Huh? తాత అమ్మమ్మ హూ ఇస్ దిస్ ఎవరు ఎవరు హూ ఇస్ దిస్ ఎవరు గుడ్ ఇదెవరు అక్క గుడ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక ఒక 40 మినిట్స్ దాకా గ్యాప్ ఇస్తాను. సో, డ్యాడీతో ఆడుకుంటదనమాట బాగా. ఆ తర్వాత స్నానానికి తీసుకెళ్తాను. చేద్దాం. బాత్ బాత్ వెళ్ళు బాత్ డక్ డక్ డక్స్కి స్నానం చేస్తావా? డక్స్కి కమ్ వెళ్దాం వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మన రూమ్ ఏది? గుడ్ జాబ్. స్నానం చేయడానికి ఓన్గా వచ్చేసింది మిహిరా. డక్స్ ఎక్కడున్నాయి నాన్న? డక్స్ ఎక్కడున్నాయి? అక్కడున్నాయా డక్స్? అరౌండ్ 7:30, 7:45 మధ్యలో అలా లెగిస్తే మిహి అరౌండ్ 9:15, 9:30 మధ్యలో స్నానానికి తీసుకెళ్తాను. సో, రోజు ఆల్మోస్ట్ ఇదే స్కెడ్యూల్ అనమాట. మిహిది సేమ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 15 మినిట్స్ ఇటు అటు అవుతుంది అంతే. సో, చక్కగా ఆయిలింగ్ చేసేసి స్నానం చేయించేసానండి. ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సో, ఇప్పుడు రెడీ చేస్తున్నాను. బట్టలు అవన్నీ ఏసి, బొట్టు పెట్టి రెడీ చేస్తున్నాను. మిహి మమ్మీ వాళ్ళతో ఆడుకుంటుందండి. నేను హెయిర్ వాష్ చేసేసొచ్చాను. సో, మిహికి ఫ్రైడే చేయించుతాననమాట. వీక్లీ 3 డేస్ చేయించుతాను. ఫ్రైడే చేయించుతాను కాబట్టి నేను సాటర్డే చేస్తాను. ఇద్దరిది ఒకరోజు పెట్టను హెయిర్ వాష్. సో, హెయిర్ ఆయిలింగ్ ఉంటుంది, వాష్ ఉంటుంది. ఇదంతా పనిలాగా అనిపిస్తుంది. సో, హెయిర్ వాష్ చేసేసొచ్చి కొంచెం మెయిల్స్ అవి చూసుకుంటున్నాను. యాక్చువల్లీ సాటర్డేనే బట్ ఏప్రిల్ అంటే హెచ్ఆర్స్‌కి సాలరీ రివిజన్ టైము. సో, కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇవన్నీ ఉంటుంది. కంపెనీలో ఫినాన్స్ కూడా చూసుకుంటున్నాను. ఫైనాన్షియల్ ఇయర్
స్టార్ట్ కదా ఏప్రిల్ అంటే. సో, ఇవన్నీ కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది ఈ మధ్య. సో, అందుకని కొద్దిగా చిన్న చిన్న పనులు ఇలాంటివి చేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ మమ్మీకి ఇప్పటిదాకా వంటకి ఎవరు హెల్ప్ లేరనమాట. ఓన్లీ పనికున్నారు. వంట మమ్మీనే చేసేది. బట్ నేను ఇన్సిస్ట్ చేశాను ఈసారి నేను మిహిన్ తీసుకొని 20 డేస్ రావాలంటే హైదరాబాద్ నువ్వు వంటకి పెట్టుకుంటేనే వస్తాను. లేకపోతే రాను అని చెప్పాను. ఎందుకంటే చేయలేరండి. పెద్దోళ్ళయిపోయారు. పిల్లలతో చాలా పనుంటుంది. నేను మిహి పని కంప్లీట్‌గా చూసుకుంటే అది వేరు. చాలా వరకు చూసుకుంటాను. కానీ నాకు వర్క్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇప్పుడు పడుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో, ఆ మార్నింగ్ న్యాప్ పడుకోబెట్టడం గానీ, పొద్దున్నే టిఫిన్ పెట్టడం గానీ, ఇట్లాంటివి చాలా వరకు మమ్మీ చేస్తుంది. సో, అది చేస్తూ పిల్లలతో పని చూసుకుంటూ వంట పని అదంతా చాలా కష్టం. సో, ఎనీవేస్ వంటమ్మాయి వచ్చి కొంచెం పరాటాలు చేసింది. సో, పరాటాలు తింటూ కొంచెం వర్క్, మెయిల్స్ ఇవన్నీ కొంతసేపు చూసుకున్నాననమాట. ఎవరు లేచారు? మిహిరా పాప నిద్ర లేచింది. పుష్ 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 పుష్. వావ్, గుడ్ జాబ్. మిహిది మార్నింగ్ న్యాప్ అయిపోయిందండి. మమ్మీ వాళ్ళు ఏదో పనుంటే బయటికెళ్లారు. సో, నేను మిహి ఇక్కడ కొంతసేపు ఆడుకుంటున్నాము. ఇందాక చూసారు గదా! మ్యాట్ ఓపెన్ చేయటము, తర్వాత టెడ్డీ బేర్‌తో రైమ్స్ ఇలాంటివి చాలా చాలా నేర్పించారు యాక్చువల్లీ డ్యాడీ. Teddy bear, turn around. Teddy bear, touch the ground. Teddy bear, polish the shoe. Teddy bear, off to school. Good job. కొంచెం సేపు ఆడుకున్నాము, బుక్స్ చదువుకున్నాము. ఈలోపు టైం చూస్తే 12:45 అయిపోయింది. సో, రైస్ వండేద్దామని చెప్పి వచ్చాననమాట కిచెన్‌లోకి. సో, నేను, మమ్మీ, డ్యాడీ తినే రైస్ యాక్చువల్లీ కుక్ వాష్ చేసేసి పెడుతుందనమాట. సో, అది జస్ట్ స్టవ్ మీద పెట్టేయడమే. మిహిది కూడా మమ్మీ సోక్ చేసి ఎళ్ళింది. సో, అది కూడా పెట్టాలి స్టవ్ మీద. సో, నేనొస్తే కిచెన్‌లోకి మిహి రాకుండా ఎలా ఉంటుంది? పిల్లలంటే మన ఎనకాలే తిరుగుతారు. కిచెన్ అంటే వాళ్ళకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ డౌటే లేదు. సో, వస్తుంది గ్లాసులది, ప్లేట్లది లాగుతుంది. అవి ఇవి పడేస్తూ ఉంటుంది. బట్ ఏవైతే సిరమిక్ ఉంటాయో టీ కప్స్ ఇలాంటివి పడేస్తే తనకి డేంజర్ అని చెప్పి సో, అవి మాత్రం సేఫ్టీ లాక్ వేసేసాము. వేరే డ్రాస్ అంత డేంజరస్ ఏమీ కాదు. చాలా గట్టిగా కూడా ఉండవు. ఒకవేళ వేలు నలిగినా సరే. సో, మోస్ట్‌లీ జాగ్రత్తగా ఉంటది. ఏమీ నలిగించుకోదు. కాకపోతే ఇలా తీస్తూ అలా చూస్తూ ఉంటుందనమాట. సో, వాటిని వదిలేసాము. పిల్లలు కూడా అప్పుడప్పుడు పీక్కోవడానికి, ఆడుకోవడానికి కొన్ని వస్తువులు ఇవ్వాలి కదా! సో, తర్వాత మమ్మీ వాళ్ళొచ్చేసారండి. లంచ్ చేసేసాము. ఇంకా మిహిరని పడుకోబెడుతున్నాను తన ఆఫ్టర్‌నూన్ న్యాప్‌కి. ఇవి ఇంకా ఈవినింగ్ క్లిప్స్ అండి. పడుకొని లెగిచింది. ఒక 2 అవర్స్ పడుకుంటుందనమాట ఆఫ్టర్‌నూను. సో, పడుకున్నాక లెగిసాక ఇక్కడ చెలరేగిపోతుంది. ఎందుకంటే షూస్ కొన్నాను తనకి. ఒక సెట్ ఉంది. కానీ కొంచెం పెద్దగా అయ్యి తనకి నడవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి 3 సెట్స్ కొన్నాను. ఏదన్నా ఒక సెట్ ఉంచేసి ఇంకో 2 రిటర్న్ ఇచ్చేద్దామని. ఎంత పిచ్చంటే చెప్పులు, షూస్ అది తనవైనా కావచ్చు, మనవైనా కావచ్చు. అసలు ఎంత పిచ్చంటే అంత పిచ్చనమాట షూస్. సో, ఇంకసలు ఆనందం కాదు. ఇంకా అందరికీ చెప్పేసి అదిగో తాత అమ్మమ్మ ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి ఒకటేసుకుని తిరిగేసి మళ్ళీ ఇంకోటేసుకుని తిరిగేసి అవన్నీ సౌండ్ వచ్చేవి బాగా ఎక్సైట్ అవుతారు కదా పిల్లలు. సో, ఆ సౌండ్‌వే కొన్నాననమాట. ఒకటేమో ఎల్ఈడీ లైట్‌ది. సో, ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. ఇంకా మామూలు ఆనందం కాదు. ఇక ఫుల్ ఆడుతుందనమాట. ఆడి ఇక్కడ అక్కడ అన్నీ ఆ పేపర్‌లు అన్నీ పడేసింది. సో, నేను అవే ఎత్తుతున్నాను. ఎత్తేసి క్లీన్ చేసేస్తున్నాననమాట. సో, పిల్లలు ఇంకా పరుస్తూ ఉంటారు. మనం ఎత్తుతూ ఉంటాము. సో, ఇదే పనుంటుంది పిల్లలతో. హలో అండి, హలో అగైన్. సో ఇది సండే ఈవినింగ్ అనమాట. నిన్న ఈవినింగ్ తర్వాత మిమ్మల్ని స్ట్రైట్ ఇప్పుడే కలుస్తున్నాను. యాక్చువల్లీ రాత్రి దాని తర్వాత ఇంకేం షూట్ చేయలేదు. నేను మిహిరా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాము. సో ఇంకా అలా అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్ అందరు లంచ్కి వచ్చారు.
సో రోజంతా అలా అలా గడిచిపోయింది. హైదరాబాద్లో స్పెషల్లీ ఉంటే ఫ్యామిలీస్ ఎక్కువ మీట్ అవుతూ ఉంటాం, వీకెండ్స్ అయితే కంపల్సరీ మీట్ అవుతాం. ఇప్పుడు మిహిరా కూడా ఉంది కాబట్టి అందరూ వస్తూ ఉంటారనమాట ఎక్కువ మిహిని చూడటానికి, ఆడుకోవడానికి అలా. సో డే అంతా అలా అలా అయిపోయింది. ఇంకా ఇందాకే గుర్తొచ్చింది అనమాట, అందరూ వెళ్ళాక నేను ఇంకా బ్లాగ్ ఫినిష్ చేయలేదు, క్లోజ్ చేయలేదు అని చెప్పి. సో ఎనీవేస్ మాట్లాడే టాపిక్ ఉంది ఈ వీడియోలో, సో అందుకని అది మాట్లాడేసి క్లోజ్ చేద్దామని ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాను. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ వస్తుంది నాకు చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కింద కామెంట్స్ లాగా చాలామంది అడుగుతున్నారు అనమాట యాక్చువల్లీ ఈ క్వశ్చన్. సో యూజువలీ చాలామంది అడిగే క్వశ్చన్ నేను వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఒకటేసారి అందరికీ ఆన్సర్ దొరికిపోతుంది, డీటెయిల్గా చెప్పొచ్చు కొంచెం. ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి, ఇలాంటి డైలమాలో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అయిపోతుంది ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడితే. సో అందుకని చెప్పి క్విక్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి వీడియో ఎండ్ చేద్దామని కూర్చున్నాను అనమాట. సో ఇంతకీ నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో చాలా రోజుల తర్వాత పిల్లలు వచ్చారు, చాలా ఇయర్స్ తర్వాత పిల్లలు వచ్చారు, సో మీరు మిహిరాన్ చూసుకోవడానికి జాబ్ వదిలేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది క్యాజువల్గా అడిగారు, కొంతమంది లేదు మీరు వదిలేస్తే కొంచెం మిహిరాన్ చూసుకోవచ్చు, మీరు మూమెంట్స్ చాలా మిస్ అయ్యారు లైఫ్లో, సో అది ఎంజాయ్ చేయొచ్చు, మిహిరాకు కూడా బాగా అటెన్షన్ దొరుకుతుంది అది ఇది అని కొంతమంది సజెస్ట్ చేశారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది, నాకు ఆల్మోస్ట్ 70-80 మెంబర్స్ రెగ్యులర్గా మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కొంచెం లాస్ట్ వీక్ నుంచి అంత యాక్టివ్గా రిప్లైస్ ఇవ్వలేకపోయాను కానీ బట్ చాటింగ్ చేస్తూ ఉంటాం. సో అందరు సజెషన్స్ అలా ఇస్తూ ఉంటారు. సో అందుకని ఒకసారి దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను అనమాట ఈ వీడియోలో. నేనేం చేస్తాను, నేను జాబ్ వదిలేస్తానా లేకపోతే కంటిన్యూ చేస్తానా అని చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి దీనికి, ఈ సిచ్యువేషన్కి సంబంధించి. సో యాక్చువల్లీ ఇలాంటి కేసెస్లో రైట్ ఆర్ రాంగ్ అనేది ఏమీ ఉండదు. అంటే ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే కరెక్ట్ కాదు అనేది ఉండదు. అంటే వర్కింగ్ మదరే కరెక్ట్, యూనో వెళ్తుంది డబ్బులు సంపాదిస్తుంది అని ఉండదు. అలా అని జాబ్ వదిలేసి ఇంట్లోనే ఉన్నవాళ్ళు, యూనో హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని చూసుకుంటున్న వాళ్ళు వాళ్ళే కరెక్ట్, వేరే వాళ్ళు రాంగ్ అని. సో దట్ ఈస్ నో రైట్ అండ్ రాంగ్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి డెసిషన్స్, అందరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వేరు, అందరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వేరు. సో వాళ్ళకి ఏది బెస్ట్ వర్క్ అవుతుంది, వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసుకుని ప్రతి ఒక్కళ్ళు డెసిషన్, దే మేక్ అ డెసిషన్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో అందుకనే కొంతమంది దే లీవ్ దేర్ జాబ్, పిల్లల తర్వాత ఇంట్లో ఉండి చూసుకుంటారు, కొంతమంది కంటిన్యూ చేస్తారు. సో ఎప్పుడు ఇలాంటి కేసెస్లో మనం జడ్జ్ చేయకూడదండి. వేరే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది మనకు దూరం నుంచి తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ ఏంటి. నా సిచ్యువేషన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను, దూరంగా ఎక్కడో కూర్చున్న మీకు ఆ డెసిషన్ రాంగ్ అనిపించవచ్చు, బట్ నా ఫ్యామిలీకి, నా పిల్లలకి, నాకు అది బెస్ట్ డెసిషన్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి కేసెస్లో ఎవరిని మంచి తల్లి కాదు, వదిలేసి పిల్లల్ని వెళ్ళిపోతుంది అది ఇది, ప్రతి పేరెంట్ ఈ ప్రపంచంలో ఎవ్రీ పేరెంట్ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ టు దేర్ చైల్డ్. సో ఎప్పుడు అట్లా వాళ్ళు తీసుకున్న డెసిషన్ని బట్టి వాళ్ళ పేరెంటింగ్ని కానీ వాళ్ళని కానీ జడ్జ్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళ శాలరీ సరిపోలేదు అనుకోండి, ఇద్దరు చేసుకోవాలి, ఇద్దరు చేసుకుంటేనే కుదురుతుంది. సో పిల్లలకి మనీ కూడా అవసరమే కదా, అంటే ఒక ఎక్స్టెంట్ వరకే, బట్ మనీ కూడా అవసరమే. మళ్ళీ వాళ్ళ చదువులు ఉంటాయి, వాళ్ళకి కావాల్సినవి కొనాలి, అవి కూడా ఎఫర్ట్ చేయగలిగితేనే పిల్లలు కొంచెం ఒక రేంజ్ వరకు హ్యాపీగా ఉంటారు. సో అదొకటి చూసుకుంటారు. అంటే ఇద్దరు శాలరీస్ వస్తేనే కంఫర్టబుల్గా ఉండగలరా. కొంతమంది ఒకళ్ళ శాలరీలో కూడా డీసెంట్ శాలరీ వస్తే ఒకరికి పర్లేదు, కొంతమంది ఇద్దరు చేసుకుంటే కానీ అక్కడ ఉన్న లైఫ్ స్టైల్కి కానీ, లేకపోతే అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, ఇద్దరు చేసుకోకపోతే కష్టం. అట్లా ఫ్యామిలీ సిచ్యువేషను, కొంతమంది పేరెంట్స్ డిపెండెంట్గా ఉంటారు, వాళ్ళ మీద ఇద్దరు చేసుకుంటే కానీ పేరెంట్స్ని సపోర్ట్ చేయలేరు, ఇలా ఫైనాన్షియల్గా చూసుకోవాలి. ఇంకోటి సపోర్ట్, ఇప్పుడు పిల్లల్ని మీరు జాబ్కి వెళ్తే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా, అటు సైడ్ గ్రాండ్ పేరెంట్స్ వస్తారా, లేకపోతే మీ దగ్గరే ఉంటారా, వాళ్ళు చూసుకోగలరా, లేకపోతే మీరు నానీని ఎఫర్ట్ చేయగలరా, మీరు వర్క్ చేస్తూ మీ శాలరీ నుంచి మీరు ఒక నానీని పెట్టుకో
పెట్టుకోగలరా, ఫుల్ టైం అట్లా కంఫర్ట్ ఇవ్వగలరా పిల్లలకి, మీరు లేకపోయినా పిల్లల్ని బాగా చూసుకునేటట్టు. సో అది ఉంటే చాలామంది ప్రిఫర్ చేస్తారు చేసుకోవడానికి. సో ఈ 2 కేసెస్ కాకుండా కొంతమంది లేడీస్ చాలా ప్యాషనేట్గా ఉంటారు. సో ఆబ్వియస్లీ అంటే మెన్ ఎలా అంబిషియస్గా ప్యాషనేట్గా ఉంటారు, ఉమెన్ కూడా ఉంటారు. ఇవాళ రేపు ఏది జెండర్ బేసిస్ మీద ఉండదు. సో చాలా ప్యాషనేట్గా ఉండి నా హ్యాపీనెస్ నా జాబ్లో ఉంది, అది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకునే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటారు. సో హ్యాపీగా ఎప్పుడైతే మదర్ హ్యాపీగా ఉంటుందో అప్పుడు పిల్లల మీద చాలా చాలా పాజిటివ్ ఎఫెక్ట్ కూడా పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని బట్టి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ చూసి అందరు డెసిషన్ తీసుకుంటారు. సో మీరు కనుక ఆ డైలమాలో ఉంటే మీ సిచ్యువేషన్ని మీరు అనలైజ్ చేసి మీకు మీ పిల్లలకి ఏది బెస్ట్ అయితే అదే తీసుకోండి. సో ఇప్పుడు నా కేసుకి వస్తే నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ద జాబ్, ఐ విల్ కంటిన్యూ మై జాబ్. సో నేను జాబ్ వదలట్లేదు. దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్లీ మీరు నన్ను అడిగితే యశ్వంత్ది డీసెంట్ శాలరీ, యా మేము అంటే కంఫర్టబుల్గా ఉండగలము ఓన్లీ యశ్వంత్ శాలరీ అయినా సరే. బట్ ఒక ఏదైతే లైఫ్ స్టైల్ మేము కొన్ని ఇయర్స్ నుంచి అంటే కొంచెం బాధ్యతలు అయిపోయినాక కొద్దిగా కొన్ని ఇయర్స్ నుంచి ఏదైతే కొద్దిగా లైఫ్ స్టైల్ అప్లిఫ్ట్ చేసుకున్నామో. సో ఫర్ ఎగ్జాంపుల్ పూజ ఉంటుంది, హ్యాపీని చూసుకోవడానికి ఫుల్ టైం ఉంటుంది, పూజని ఎఫర్ట్ చేయగలము, ఎవరైనా ఫ్యామిలీస్కి కొంచెం హెల్ప్ చేయగలము. సో మేము చూస్తే ఎప్పుడైనా 5 స్టార్ హోటల్కి అలా చెక్ ఇన్ చేస్తూ ఉంటాము, నేను యశ్వంత్ కొంచెం ఇది చేయడానికి ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో ఏదైనా కొనుక్కోవడానికి అంత ఎక్కువ ఆలోచించము. సో ఒక చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ అనమాట. సో అది మెయింటైన్ చేయగలమా? మోస్ట్లీ చేయలేము. ప్లస్ ఇప్పుడు మిహిరా కూడా ఉంది కాబట్టి మిహిరాకి కూడా కొంచెం మనీ వైజ్ కొన్ని కోరికలు, ఇప్పుడు ఎలా అయితే మనం పిల్లలు చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు ఇలాంటివన్నీ చూసుకోవాలి అనుకుంటున్నామో ఇది కూడా ఉంటుంది కదా, చాలా కోరికలు ఉంటాయి పిల్లలతో, ఇలా చేయాలి అలా చేయాలి, బర్త్డే బాగా చేసుకోవాలి, లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాటికి నేను కూడా చేసుకుంటే, నేను కూడా యశ్వంత్ని సపోర్ట్ చేస్తే, ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం సపోర్ట్ చేసుకుంటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో అదొక రీజన్. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, నాకు అంటే మిహిరా నాకు అబ్బాయి ఉన్నా మేబీ అదే డెసిషన్ తీసుకునేదాన్ని. బట్ మిహిరా బీయింగ్ అ గర్ల్ ఆల్సో ఐ వాంట్ హర్ టు సీ అ స్ట్రాంగ్ ఉమెన్. లైక్ అంటే ఫ్యామిలీలో ఏది చూస్తే ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది. సో మా మదర్ చాలా స్ట్రాంగ్, మా డాడీ లాగా మా మమ్మీ కూడా ఆఫీస్కి వెళ్తుంది. సో పిల్లలకి కొంచెం ఆ జెండర్ బయాస్ కానీ, డాడీలు అంటే ఆఫీస్కి వెళ్తారు, మమ్మీలు అంటే ఇంట్లో ఉంటారంటే, సారీ డోంట్ గెట్ మీ రాంగ్, ఇంట్లో ఉండి పిల్లలు చూసుకునే వాళ్ళ పిల్లలు అలా ఉంటారని నేను అనట్లేదు. బట్ జనరల్గా చెప్తున్నాను, అది కూడా ఒక రకమైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మేబీ ఇట్లా ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇది జెండర్ బయాస్డ్ రోల్స్ కాదు అని చెప్పాలి కూడా పిల్లలకి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫస్ట్ నుంచి వాళ్ళకి అర్థం అవ్వాలి. సో వాళ్ళ లైఫ్ దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఐ వాంట్ హర్ టు సీ మీ యాజ్ అ స్ట్రాంగ్ ఇండిపెండెంట్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉమెన్. బయటికి వెళ్ళటం, అన్ని స్ట్రాంగ్గా డీల్ చేయటం, ఆఫీస్ కావాలంటే వెళ్ళటం, అమ్మ మీటింగ్లో ఉంటే డిస్టర్బ్ చేయకూడదు, నాన్న మీటింగ్లో ఉంటే కూడా డిస్టర్బ్ చేయకూడదు. సో దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఐ వాంట్ హర్ టు ఫీల్ దట్ ఇట్ ఈస్ నార్మల్. ఇలాంటివి చాలా నార్మల్ అని తనకి ఇది అవ్వాలి. అండ్ డెఫినెట్లీ ఐ వాంట్ బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. సో మోర్ దాన్ ఈ లైఫ్ స్టైల్ వీటికంటే కూడా ఐ వాంట్ బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. బికాస్ నాకు నేనుగా ఏదైనా మిహిరాకి చేయాలి, మిహిరాకి ఏదైనా కొనాలి, యశ్వంత్కి ఏదైనా కొనాలి, యశ్వంత్ బర్త్డే వస్తుంది ఏదైనా చెయ్యాలి, ఇలాంటివి అనిపించినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ కంప్లీట్గా డిఫరెంట్ మన మనీతో, మనం సంపాదించే మనీతో చేస్తే. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. అండ్ థర్డ్ రీజన్ ఇస్, నేను యాక్చువల్లీ అంటే నా అడాప్షన్ వీడియోస్లో కూడా చెప్పాను, నేను కనుక జాబ్ చేసి బయట ప్రపంచం చూసి జాబ్లో ఇవన్నీ అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఉండకపోతే మేబీ ఇంత స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదేమో, ఇన్ఫర్టిలిటీని ఇంత మెచ్యూర్డ్గా డీల్ చేసేదాన్ని కాదేమో. సో మై జాబ్ మేడ్ మీ స్ట్రాంగ్. మై కెరియర్, ప్రొఫెషనల్ జర్నీ ప్రతి ఒక్కటి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టాట్ మీ టు కోప్ అప్ విత్ లైఫ్, టు లుక్ ఫర్ సొల్యూషన్స్ ఎవ్రీవేర్. ఏ ప్రాబ్లం ఉన్నా ఓకే దీనికి సొల్యూషన్ ఉంటుంది అని వెతకడం నేర్పించింది. సో ఇట్ హస్ మేడ్ మీ అ ఉమెన్ ఐ యామ్ టుడే. ఐ డు నాట్ వాంట్ టు లూజ్ దట్ ఐడెంటిటీ. ఇప్పుడున్న కంపెనీలో, ఇప్పుడున్న పొజిషన్లో కూడా 5 years హార్డ్ వర్క్ తర్వాత ఐఎమ్ హియర్. సో ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఐడెంటిటీ. అండ్ ఇంకొక రీజన్, యా సపోర్ట్ ఉన్నారు, మా
మమ్మీ వాళ్ళు చూసారు 5 months ఉన్నారు, ఇప్పుడు మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేమే మేనేజ్ చేసుకుంటాం. బట్ వస్తూ ఉంటారు. అత్తయ్య జూన్కి రిటైర్ అయిపోతున్నారు, సో అత్తయ్య వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. పూజ ఉంది, వంట ఆంటీ ఉంది, వంట ఆంటీని ఉండమన్నాను May 1st నుంచి, ఫుల్ టైం ఆంటీ కూడా ఉంటారు. సో వీ హ్యావ్ ట్రెమెండస్ సపోర్ట్, పీపుల్ దట్ వీ కెన్ ట్రస్ట్, పీపుల్ హూ ఆర్ లాయల్ టు అస్. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మాతో ఉన్న వాళ్ళు, మా ఫ్యామిలీగా మేము ఫీల్ అయ్యేవాళ్ళు, వంట ఆంటీ కానీ పూజ కానీ. సో సపోర్ట్ అదంతా కంప్లీట్గా ఉంది. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి, వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, పక్కనే ఆఫీస్ ఉంది, ఒక 1 hour మీటింగ్కి వెళ్ళొచ్చేయచ్చు. సో దాట్ ఫ్లెక్సిబిలిటీ ఐ హ్యావ్. నాకేమి ఈ టైంకి ఇది రిపోర్ట్ చేయాలి, ఈ టైంకి స్వైప్ ఇన్ అవ్వాలి, ఇన్ అవర్స్ ఆఫీస్లో ఉండాలి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామని ఇన్ఫామ్ చేయాలి, అలాంటివి ఏమీ లేదు. ఐ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద రోల్. కాబట్టి అలా మేనేజ్ అయిపోతుంది అన్ని రకాలుగా. సో ఈ రీజన్స్ వల్ల ఐ వాంట్ టు కంటిన్యూ మై జాబ్. బ్యాలెన్స్ చేసుకుంటాను, వర్క్ ఫ్రమ్ హోమ్స్ తీసుకుంటాను. మిహితో ఈవినింగ్ వచ్చినాక, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఈవినింగ్ వచ్చినాక కంప్లీట్గా మిహిరాతోనే స్పెండ్ చేస్తాను. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉండరు, నెక్స్ట్ మంత్ నుంచి బెంగళూరులో మేమే మేనేజ్ చేసుకుంటాం కాబట్టి టైం కంప్లీట్గా ఇస్తాను. మిహిని తీసుకెళ్తాను బయటకు రోజు, ఇలాంటివన్నీ చాలా వరకు ప్లాన్ చేసుకుంటాను. బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు లోన్లీగా ఫీల్ అవ్వకూడదు. ఎంత వేరే హెల్ప్ ఉన్నా సరే పేరెంట్స్ టైం అది కంప్లీట్గా కావాలి. కాబట్టి డెఫినెట్గా బ్యాలెన్స్ చేయాలి. సో అది మాత్రం ఇవ్వాలి. మేము మూమెంట్స్ మిస్ అవ్వకూడదు, పిల్లలు మమ్మల్ని మిస్ అవ్వకూడదు. దట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ షూర్. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడే ఎంత అవసరమో అంత టైం ఇచ్చుకుంటూ కొన్ని ఇయర్స్ జగిల్ చేయాలి, తప్పదు. బట్ దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, దట్స్ ద డెసిషన్. సో హోప్ మేబీ ఎవరికైనా హెల్ప్ అయి ఉంటుంది. మీ థాట్స్ ఏంటి దీని మీద కామెంట్ చేసి నాకు డెఫినెట్గా చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.